హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి లిస్ట్ అయితే వచ్చేసింది కదా. సో మీరందరూ చెక్ చేసుకునే ఉంటారు. 4 క్యాంపస్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేసేసారు. మీరు 4 క్యాంపస్లో కూడా లిస్ట్ అనేది చెక్ చేసుకునే ఉంటారు. కొంతమందికి నేమ్ వచ్చింది, కొంతమందికి రాలేదు. అలాగే నేమ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి మీ మార్క్స్, అలాగే మీ స్కూల్ ఏంటి, అంటే మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ కామెంట్ చేయండి. అలాగే మీది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా అని కామెంట్ చేయండి. అలాగే మీది ఏ క్యాస్ట్ అని కూడా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కొంతమందికి సీట్ రాలేదు కదా, వాళ్ళకి సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేస్తారు కదా. దీన్ని బట్టి మనకి కట్ ఆఫ్ ఎలా ఉందో ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి సీట్ వచ్చిన వారు కష్టం అనుకోకుండా ఈ ఒక్క కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు సీట్ వచ్చిన ఆనందంలో ఉంటారు, కానీ చాలామంది సీట్ రాలేదని బాధపడుతున్నారు. కాబట్టి తప్పకుండా కామెంట్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా. అలాగే సీట్ రాని వాళ్ళు ఎవరూ బాధపడద్దు. ఎందుకంటే మనకి ట్రిపుల్ ఐటీ రానంత మాత్రాన మనం బాగా చదవలేదని కాదు. చాలా వరకు బాగా చదివినా కూడా 10th అనుకోకుండా కొన్ని తక్కువ మార్క్స్ రావడం వల్ల మీకు సీట్ రాలేదు, అంతే తప్ప సీట్ వచ్చిన వాళ్ళకి బాగా తెలివైన వాళ్ళు కాదు, సీట్ రాని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని కాదు. 10th మనకు అటు ఇటుగా మార్క్స్ అవుతాయి కదా, మనకు ఉన్న సీట్స్ తక్కువ కాబట్టి కొంచెం తక్కువ మార్క్స్ రావడం వల్ల అక్కడ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి కాబట్టి సీట్ రాలేదు. సో మరి ఇప్పుడు ఈ వీడియోలో నేను థంబ్నెయిల్లో పెట్టిన వాటి గురించి అయితే మీకు క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి లిస్ట్ వచ్చేసింది కదా. లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్లు కాదండి. ఎందుకంటే మనకి లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే ఇది. అంటే ఇంకో లిస్ట్ వస్తుందని కాదు. మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి కదా. మరి ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటేనే మీకు సీట్ అప్పుడు కన్ఫర్మ్ చేస్తారు. మ్యాక్సిమం మీకు ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే ఏవో కొన్ని డాక్యుమెంట్స్ లేవు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఉండడానికి లేదు. వాళ్ళు మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకపోతే మీ సీట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో అన్నీ కూడా మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని మీ దగ్గర ఉన్నాయనుకుంటే మాత్రమే మీరు సీటు కన్ఫర్మ్ అయ్యిందని అనుకోండి. సో మరి మనకి సీట్ కన్ఫర్మ్ అయిపోయినా కూడా ఏదైనా డాక్యుమెంట్స్ లేదు అనుకుంటే మాత్రం మీరు ముందుగానే అది రెడీ చేసుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి. అలాగే ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్లు ఉంటే దానివల్ల సీట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, చూడండి. చిన్న చిన్న మిస్టేక్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ PH కేటగిరీకి సంబంధించి లిస్ట్ అనేది మనకి ఈరోజు ఇవ్వలేదండి. PH కేటగిరీ ఎప్పుడు ఇచ్చేవారు, కానీ ఈరోజు ఇవ్వలేదు. ఎందుకంటే మనకి స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అనేది క్యాప్ను అలాగే BSCకి సంబంధించి ఫస్ట్ 2 డేస్లో అయిపోయింది. PH మాత్రం 3rd డే నుంచి స్టార్ట్ అయింది కదా, జూలై 3rd నుంచి. కాబట్టి దానివల్ల ఇది లిస్ట్ అనేది రెడీ అవ్వలేదు అనుకుంటా. ఒకవేళ ఇది స్పెషల్గా వెబ్సైట్లోనే ఏమైనా పెడితే నేను వీడియో చేస్తాను. లేదంటే మీకు NCC స్పోర్ట్స్తోనే రావచ్చు, లేదంటే సెకండ్ పేజ్లో అయినా రావచ్చు. ఈలోపే మనకి ఏమైనా వెబ్సైట్లో పెడితే మాత్రం వెంటనే వీడియో చేస్తానండి. PH ఎందుకు ఇవ్వలేదంటే మనకి కౌన్సిలింగ్ అయ్యేసరికి లేట్ అయింది. ఆ కౌన్సిలింగ్ లేట్ అవ్వడం, ఈ లిస్టు రిలీజ్ చేసేసరికి మీ యొక్క లిస్టు రెడీ అవ్వలేదు అయి ఉంటుంది. లేదంటే క్యాప్ను అలాగే BSGతో పాటు మీకు కూడా ఇచ్చేసేవారు. BSG క్యాప్కి సంబంధించి జనరల్ కేటగిరీలో లాస్ట్లో మనకి ఇచ్చారు. అక్కడక్కడ మధ్యలో కూడా క్యాప్ BSG సీట్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి అన్ని జనరల్ అని ఉన్న దగ్గర అలా లైన్గా చెక్ చేస్తే అక్కడక్కడ మనకి BSG సీట్స్, క్యాప్ సీట్స్ కూడా లాస్ట్లో కాకుండా మధ్యలో ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించి మనకి ఓపెన్ కేటగిరీ అని ఉంది కదండి. అందులో మనకి ఓపెన్లో అంటే నాన్ లోకల్ వాళ్ళకు కూడా సీట్స్ వచ్చాయి. ఓన్లీ లోకల్ వాళ్ళకే కాదు, అంటే TS వాళ్ళకు కూడా సీట్స్ వచ్చే ఉంటాయి. TS వాళ్ళు కూడా మీకు ఎవరికైనా సీట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయాలంటే ఎక్కువ మార్క్స్ ఉంటేనే వెయిట్ చేయండి. మనకి ఎన్ని సీట్స్ మిగులుతాయో తెలియదు, అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళకి మిగులుతాయో తెలియదు. కాబట్టి ఇప్పటికే లేట్ అయింది అనుకుంటే వేరే కాలేజ్లో జాయిన్ అవ్వండి.
మనకి సెకండ్ పేజ్ వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది కదా, ఆగస్ట్ అయితే అయిపోతుంది సెకండ్ పేజ్ వచ్చేసరికి. కాబట్టి మీకు ఇంకా చాలా టైం అయితే పట్టేస్తుందండి. అలాగే సెకండ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మనకి ఏమైనా వెబ్సైట్లో పెడితే నేను వెంటనే వీడియో చేస్తాను. వారి తర్వాత ఉన్న వాళ్ళు అంటే 1 or 2 మార్క్స్ అలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి. సో ఆ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే వెయిట్ చేయొచ్చండి. మిగతా వాళ్ళందరూ కూడా వేరే కాలేజ్లో కనీసం అడ్మిషన్ ఫీజు అయినా పే చేసి జాయిన్ అవ్వండి. ఇంకా చాలామంది జాయిన్ అవ్వకుండా ఈ IIIT కోసం చాలామంది వెయిట్ చేశారు. చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి మీరు అలా చదవండి. మళ్ళీ ఏమైనా ఇందులో సెకండ్ లేదా థర్డ్ పేజ్లో సీట్ వస్తే అప్పుడు మీరు ఇక్కడికి రావచ్చు. అలాగే IIITకి సంబంధించి IIIT ఎలా ఉంటుంది అనే దాని గురించి నాకు ఈరోజు ఒక స్టూడెంట్ కూడా మెసేజ్ చేశారు. సో ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్లో కూడా వచ్చింది కదా, సో మరి న్యూస్ ఆర్టికల్లో వచ్చిన దానికి వీడియో చేస్తే చాలామంది నెగిటివ్గా అనుకున్నారు. సో మరి దానికి సంబంధించి పూర్తిగా క్లియర్గా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు వాటి గురించి కూడా చెప్తాను. సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం మీకు ఆల్రెడీ మెయిల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలని. అవైతే రెడీ చేసుకోండి. ఒకవేళ రాకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మీరు లిస్ట్లో నేమ్ ఉన్నా మీరు వెళ్ళొచ్చు కౌన్సిలింగ్కి. ఒకవేళ లిస్ట్లో నేమ్ ఉన్నా లేకపోయినా కూడా మీరు మెసేజ్ కానీ మెయిల్ కానీ మీ మొబైల్కి వస్తే మీరు కౌన్సిలింగ్ అనేది వెళ్ళొచ్చు. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు మెయిల్ వచ్చే ఉంటుంది. లేదంటే కాల్ లెటర్స్ అనేవి మనకి ఈరోజు వెబ్సైట్లో పెడతారు. అవి వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాల్ లెటర్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరైతే రెడీ చేసుకోండి. దాంతోపాటు అడ్మిషన్ ఫీజు కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. అడ్మిషన్ ఫీజు అనేది ఖచ్చితంగా కౌన్సిలింగ్ రోజే పే చేయాలండి. తర్వాతే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అలాగే మార్క్స్ మెమో మీద ప్రిన్సిపల్ సార్ సైన్ అయితే చేయించాలి మీరు బయట నెట్ సెంటర్లో తీసుకున్నట్లయితే. ఒకవేళ ఆల్రెడీ సైన్ చేసి స్కూల్లో ఇచ్చిందైతే ఇంకా ఏం ప్రాబ్లం లేదు. బయటదైతేనే మాత్రం మీరు హెచ్ఎం సార్ సైన్ అనేది చేయించండి. ఇప్పటికీ మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. నేను వేరే దగ్గర లింక్స్ అనేవి తీసుకొని మీకు సెండ్ చేశాను. వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే కాల్ లెటర్స్ ఏమైనా డౌన్లోడ్ అయినా అలాగే PH కేటగిరీకి లిస్ట్ ఏమైనా వెబ్సైట్లో పెట్టినా నేను వెంటనే వీడియో చేస్తానండి. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అన్ని కామెంట్లకు కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఎక్కువ కామెంట్స్ రావడం వల్ల అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. ఒకవేళ మీకు IIITకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్గా వీడియోస్ చేయాలంటేనే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మార్క్స్, మీ క్యాస్ట్, అలాగే మీ స్కూలు మాత్రం కామెంట్ చేయండి. సీట్ రాని వాళ్ళు అయితే మీ మార్క్స్ బట్టి వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదని ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.